నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. అమరుల త్యాగాలు స్మరించుకున్న నాయకులు, ప్రజలు. పదేళ్ల ఆర్థిక విధ్వంసాన్ని చక్కదిద్దుతున్నామన్న సీఎం రేవంత్. రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని వెల్లడి. రేపటి నుంచి అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు, సమస్యల పరిష్కారం కోసం ప్రజల వద్దకే అధికారులు. పదకొండున కేసీఆర్ను విచారించనున్న కాళేశ్వరం కమిషన్. కేసీఆర్ విజ్ఞప్తి మేరకు విచారణ తేదీలో మార్పు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రం ముందుకు ఏపీ ప్రతిపాదనలు. సుప్రీంకోర్టుకు వెళ్లైనా అడ్డుకుంటామన్న హరీష్ రావు. 2,000 రూపాయల నోట్లు పూర్తి స్థాయిలో తమకు చేరలేదన్న ఆర్బీఐ. ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో ఇంకా మార్చుకోవచ్చని స్పష్టీకరణ. దేశంలో 4,000కు చేరిన కరోనా కేసులు. అప్రమత్తంగా ఉండాలన్న వైద్యారోగ్య శాఖ. పదేళ్ల ఆర్థిక విధ్వంసాన్ని చక్కదిద్దుతూ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. 2047 కల్లా $3 ట్రిలియన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చేర్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వివరించారు. సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ తయారు చేస్తున్నామన్న సీఎం. ఆదర్శ రాజకీయాలు, అభివృద్ధికి కేర్ ఆఫ్గా తెలంగాణను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు క్యూఆర్ కోడ్తో ప్రత్యేక హెల్త్ కార్డులు అందజేయాలని నిర్ణయించామన్న ముఖ్యమంత్రి. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రీ స్కూల్ విధానం తీసుకువచ్చే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ముందుగా గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం ముందు పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించిన సీఎం పరేడ్ మైదానంలో జరిగిన వేడుకలకు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయుధ బలగాల కవాతు, డోలు, డప్పు, బతుకమ్మ, ఆదివాసీ కళా ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. ఈ వేడుకల్లో జపాన్లోని కితా క్యూషు నగరం మేయర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేలా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్న సీఎం 10 ఏళ్లలో గత పాలకులు రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లు, మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. And contingent number 3 gets closest to the saluting dice. సంస్కారాన్ని, సాహిత్యాన్ని చాటి చెప్పే కళాకారులు, సృజన జీవులు ఎందరో. These innocent and dedicated artists are performing their best. If you see their costume, it is close. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. అందుకే 10 ఏళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మేం బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైనది. వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. జరిగిన తప్పిదాలను సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇది నల్లేరుపై నడక కాదని మాకు తెలుసు. అయినా ప్రజా ఆకాంక్షలను నెరవేర్చే ప్రజా ప్రభుత్వ ఎజెండాగా తెలంగాణ పునర్నిర్మాణ దశగా ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తున్నాం. మిత్రులారా, తెలంగాణ సమాజానికి పునాదులు మహిళలే. అందుకే 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేయాలనే ఉక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. అదానీ, అంబానీలతో పోటీ పడేలా మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయించాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడమే కాదు, ఆ బస్సులకు వారిని యజమానులను చేశాం. అదేవిధంగా రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు క్యూఆర్ కోడ్తో కూడిన ప్రత్యేక కార్డులు అందజేయాలని నిర్ణయించాం. వారికి ప్రతి సంవత్సరం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ వివరాలతో పాటు పూర్తి వివరాలను ఆ కార్డులో పొందుపరుస్తాం. రాష్ట్రంలో మహిళా లక్ష్మిగా మారి సగర్వంగా నిలబడాలనేది మా ప్రజా ప్రభుత్వం యొక్క లక్ష్యం.
రైతులకు వివాదాలు లేని భూములు ఇవ్వడమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రుణమాఫీ, రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్ ఇస్తూ అన్నదాతలకు అండగా ఉంటున్నట్లు వివరించారు. దేశంలోనే నిరుద్యోగ సమస్య తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్న సీఎం సన్నబియ్యం సంక్షేమ పథకాలన్నింటికీ ట్రెండ్ సెట్టర్ లాంటిదని పేర్కొన్నారు. దేశానికే ఆదర్శంగా కులగణన నిర్వహించినట్లు వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్ర పోలీసులు దేశంలోనే ముందున్నారని కితాబిచ్చారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ రూపొందించినట్లు తెలిపారు. కానీ భారతదేశంలో పూర్తి స్థాయి ప్రణాళికబద్ధమైన మహానగరం లేకపోవడం ఒక లోటుగా భావించి ఈ రోజు న్యూయార్క్, టోక్యో లాంటి నగరాలతో పోటీ పడే విధంగా భారత్ ఫ్యూచర్ సిటీని మనం ఈరోజు ఎయిర్పోర్ట్ కు దగ్గరలో ప్రారంభించుకుంటున్నాం. తొందరలోనే హైదరాబాద్ లో నిర్మించబోయే భారత్ ఫ్యూచర్ సిటీ ప్రపంచ పెట్టుబడులకు ఒక కేంద్రంగా మారబోతుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. రాష్ట్ర మౌలిక సదుపాయాలలో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సంప్రదించి వరంగల్లో నూతన ఎయిర్పోర్ట్ కు, అదే విధంగా ఆదిలాబాద్ లో ఇంకొక ఎయిర్పోర్ట్ కు అనుమతులు తెచ్చుకున్నాం. తొందరలోనే వరంగల్ నగరంలో, ఆదిలాబాద్ పట్టణ ప్రాంతంలో నూతన ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేసుకోబోతున్నామని చెప్పి మీకందరికీ తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అదే విధంగా 360 కిలోమీటర్ల పొడవున హైదరాబాద్ తెలంగాణ నగరాన్ని చుట్టుముట్టే విధంగా ఈ రోజు రీజనల్ రింగ్ రోడ్డును మనము నిర్మించుకోబోతున్నామని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. రీజనల్ రింగ్ రోడే కాదు, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్లను వేసుకోవడం ద్వారా మన నగరాన్ని మహానగరంగా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలని ఈనాడు తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తున్నది. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే లక్ష్యంతో పనిచేస్తున్నామన్న రేవంత్ అందరూ అండగా ఉండి ఆశీర్వదిస్తే తెలంగాణను అగ్రస్థానంలో నిలుపుతామని స్పష్టం చేశారు. ఈ రోజు దేశ జనాభాలో 2.5% ఉన్నాం, కానీ జీడిపిలో 5% మనం అందిస్తున్నాం. రేపు భవిష్యత్తులో 2047 నాటికి 10% జీడిపిని అందించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలంటే ఇండస్ట్రియల్ పాలసీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ, ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ అన్నిటిని కూడా తీసుకొచ్చి ఈ దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన 9 మందికి ₹1 కోటి నగదు పురస్కారాన్ని సీఎం అందజేశారు. ఎక్కా యాదగిరిరావు, అందశ్రీ, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరికి పురస్కారాన్ని అందించారు. దివంగత గూడ అంజయ్య, గద్దర్ కుటుంబ సభ్యులు నగదు పురస్కారాన్ని అందుకున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న గోరటి వెంకన్న తరపున ఆయన కుమార్తె పురస్కారాన్ని స్వీకరించారు. బహుభాషా సాహితీవేత్త నలిమెల భాస్కర్ కు కాళోజీ పురస్కారాన్ని ముఖ్యమంత్రి అందజేశారు. పోలీసులకు ఉత్తమ సేవా పథకాలు ప్రదానం చేశారు. ప్రపంచ భాగస్వామ్యాలతో తెలంగాణ పురోగతిని ముందుకు తీసుకువెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి జపాన్లోని కితా క్యూషు నగరానికి విమాన కనెక్టివిటీ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు హైదరాబాద్లో ఓ హోటల్లో కితా క్యూషు సిటీ మేయర్ కజుహిసా టకేచి బృందంతో సీఎం సమావేశమయ్యారు. తెలంగాణ, కితా క్యూషు మధ్య పర్యావరణ పరిరక్షణకు పలు ఒప్పందాలు జరిగాయి. ఏప్రిల్లో జపాన్ని సందర్శించినప్పుడు అక్కడి అభివృద్ధిని, పనితీరుని చూశామని, కిటా క్యూషు ఎకో టౌన్ మోడల్తో చాలా ప్రేరణ పొందినట్లు వివరించారు. హైదరాబాద్లో ఆ నమూనా అభివృద్ధి కోసం జపనీస్ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు చేసుకుంటున్నట్లు చెప్పారు. సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ, సున్నా ఉద్గారాలు, పట్టణ ఆవిష్కరణల్లో సహకారానికి ఈ ఒప్పందం పునాది కానుందని తెలిపారు. మూసీ అభివృద్ధి, పునరుజ్జీవన ప్రాజెక్టుపై దృష్టి సారించామన్న సీఎం యువతకు నైపుణ్యం కల్పించడం తమ ప్రాధాన్యతల్లో ఒకటని చెప్పారు. తెలంగాణ విద్యార్థులు జపనీస్ నేర్చుకుని అక్కడి అవకాశాలను అన్వేషించాలనుకుంటున్నారని తెలిపారు. కిటా క్యూషు నగర అభివృద్ధి తెలంగాణ రైజింగ్కు సరిపోయేలా ఉందని చెప్పారు. తెలంగాణ, కిటా క్యూషు మధ్య స్నేహం సుదీర్ఘంగా, అద్భుతంగా ఉండాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అభివృద్ధిపై రాజకీయ పార్టీలు ఒకదానిపై ఒకటి విమర్శలు గుప్పించుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాల్లో అగ్రస్థానంలో నిలిచారని విమర్శించిన హరీష్ రావు, గోదావరి, బనకచర్లపై బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలు అభివృద్ధితో పరిగెడుతూ ఉంటే తెలంగాణ మాత్రం నీరసించిపోయిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. మరోవైపు 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేనిది 1.5 కాలంలో చేసి చూపించామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
అభివృద్ధిలో కేసీఆర్, అబద్ధాల్లో సీఎం రేవంత్ రెడ్డి అగ్రగామి అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మహిళలకు 21 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లు సీఎం చెప్పారని, దాన్ని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న హరీష్ రావు భారాస ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, ఒంటరిగాని అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. గోదావరి బనకచర్లపై భాజపా నేతలు ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించిన హరీష్ అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లి అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ అంటాడట, మహిళలకు 21,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చినట్టడట. ఇచ్చినావా రేవంత్ రెడ్డి? నేను సవాల్ విసురుతున్నా, నువ్వు 21,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చినట్టు జీవో చూపించు, ఆధారం చూపించు, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇవాళ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వడం కాక బనకచెర్ల గోదావరి లింకుకు మళ్ళా తెలంగాణ నోరుగొట్టికి తెలంగాణలో గోదావరి నీళ్లకు అన్యాయం చేసే అక్రమ ప్రాజెక్టుకు వత్తాసు బలికి నిధులిస్తున్నదే బీజేపీ. ఇంకా బీజేపీ ఏ ముఖం పెట్టుకున్నట్టు ఏం చేసింది బీజేపీ? ఆ బనకచెర్ల గోదావరి ప్రాజెక్టు తెలంగాణ అది శాపం కాబోతుంది. అది కడితే గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ఆపే విషయంలో ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మాజీ మంత్రి హరీష్ రావు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ కు 100 సీట్లు కాదు కదా, కనీసం హరీష్ రావుకు బీఫామ్ వస్తుందా అని అనుమానం వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై కమిట్మెంట్ ఉంది కాబట్టే కమిషన్ వేశామన్న మహేష్ కుమార్ గౌడ్ అందులో భాగంగానే హరీష్ రావుకు నోటీసులు వచ్చినట్లు తెలిపారు. తమపై బురద జల్లే ముందు బీఆర్ఎస్ లో జరుగుతున్న పంచాయతీ తేల్చుకోవాలని హితవు పలికారు. 16-17 మాసాలుగా మేం చేసిన అభివృద్ధి మీద, మీరు 10 ఏళ్లుగా మీరు చేసిన అభివృద్ధి మీద చర్చకు ఎక్కడైనా సిద్ధమే, ఎప్పుడైనా సిద్ధమే. ఎట్లా ధరావతం చేసినారో, ఏ రకంగా అమ్ముకున్నారో, కాన్వాయ్ల మీద, ఇళ్లల్ల కట్టడాల మీద ఏ రకంగా దుబారా చేసినారో అన్నీ కూడా స్పష్టంగా మాట్లాడుకుందాం. హరీష్ రావు గారు, ఫస్ట్ మీ పంచాయతీ తెలుసుకోండి. మీ మామగారితో, మీ బావగారితో, మీ మరదలతో ఉన్న పంచాయతీ తెలుసుకుంటే, ఆ పంచాయతీ సెటిల్ చేసుకుంటే అప్పుడు మాట్లాడదాం. 10 ఏళ్లు బీఆర్ఎస్, 1.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాయని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. పక్క రాష్ట్రాలు మాత్రం కేంద్ర ప్రభుత్వ సహకారంతో దూసుకుపోతుంటే తెలంగాణ మాత్రం వెనుకబడిపోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి గట్టెక్కిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ పక్క రాష్ట్రం మనకంటే జీడీపీలో తక్కువ ఉన్న రాష్ట్రం, ఆదాయంలో తక్కువ ఉన్న రాష్ట్రం. ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వ అండదండలతో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు రకరకాల అభివృద్ధి పెట్టిన నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, విశ్వవిద్యాలయాలు కావచ్చు, వాళ్ళ క్యాపిటల్ సిటీలు కావచ్చు, అనేక రకాలు దూసుకుపోతూ ఉంటే ఇక్కడ మాత్రం వెలువెళ్ళిపోతూ ఉంది. ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో మాకెవరైనా సపోర్ట్ చేసేది, మేమే గొప్పల్లో, మాదే రిచెస్ట్ స్టేట్, మేము చేసుకోలేమని చెప్పి ప్రగల్భాలు పలికి ఇవాళ ఇట్లా అప్పులపాలు చేసింది మనం చూస్తూ ఉన్నాము. ఇవాళ వీళ్ళు ఢిల్లీకి పోతాడు, పెద్దన్న అంటాడు, ఢిల్లీకి పోతాడు, మీ సహకారం కావాలంటాడు, గల్లీకి వస్తాడు, విమర్శిస్తాడు. 2 నాలుకలు అబద్ధాల కోడు తప్ప, ఫక్తు రాజకీయాలు తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం సోయి మాత్రం వీళ్ళకి లేదు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక శాఖకు ఆంధ్రప్రదేశ్ అధికారులు పూర్తి వివరాలు అందించారు. ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి ఏపీ ఆర్థిక, నీటిపారుదల శాఖల అధికారులు 2 గంటల పాటు ప్రజెంటేషన్ ఇచ్చారు. రైతులు, ప్రజలకు కలిగే లబ్ధిని వివరించారు. భవిష్యత్తులో స్వీయ ఆర్థిక ప్రాజెక్టుగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ అభ్యంతరాలపైన ప్రజెంటేషన్లో సమాధానం ఇచ్చారు. 81,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రాజెక్టుతో ప్రయోజనాలు, నీటి పంపిణీ, భూసేకరణపై వివరాలు అందించింది. ప్రాజెక్టు గురించి గత నెలలో ప్రధాని, ఆర్థిక మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. వృధా నీటిని వాడుకునే అవకాశం ఉందని సీఎం తెలిపారు. సుమారు 2,000 టీఎంసీల నీటి వినియోగంపై స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర నీటిని తాము తీసుకోవటం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసి భూ పరిపాలనను ప్రజల వద్దకు తీసుకువెళ్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం తమ స్వార్థం కోసం రెవెన్యూ వ్యవస్థను దుర్వినియోగం చేసినట్లు ఆరోపించారు. ప్రజలు కోరినట్లు రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా
ఏప్రిల్ 14న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకమైన భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు మంత్రి వివరించారు. జనగామ జిల్లా పాలకుర్తిలో మీడియాతో మాట్లాడిన పొంగులేటి రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు గ్రామాలను సందర్శిస్తారని తెలిపారు. వచ్చే 2-3 రోజుల్లో 3,500 మంది రెవెన్యూ సిబ్బందిని పంపిస్తున్నామని పొంగులేటి తెలిపారు. కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే తేదీలో మార్పు జరిగింది. కేసీఆర్ విజ్ఞప్తి మేరకు హాజరయ్యే తేదీ ఈ నెల 5 నుంచి 11కు మారింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ చేస్తున్న కమిషన్ ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావుకు నోటీసులు ఇచ్చింది. 5న కేసీఆర్, 6న ఈటల రాజేందర్, 9న హరీష్ రావు కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే వివిధ కారణాల రీత్యా కమిషన్ ముందు హాజరయ్యేందుకు మరో తేదీని కేసీఆర్ కోరినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగా ఈ నెల 11న విచారణకు హాజరయ్యేందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్కు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఈటల రాజేందర్, హరీష్ రావు యథావిధిగా ఈ నెల 6, 9 తేదీల్లో కమిషన్ ముందు హాజరు కానున్నారు. 6,181 కోట్ల రూపాయల విలువైన 2,000 నోట్లు ఇంకా ప్రజల వద్దే ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. 2023 మే 19న 2,000 రూపాయల నోట్లను చలామణి నుంచి ఆర్బీఐ ఉపసంహరించింది. అప్పటికి 3.56 లక్షల కోట్ల రూపాయల విలువైన 2,000 నోట్లు చలామణిలో ఉన్నాయి. ఈ ఏడాది మే 31 నాటికి అవి 6,181 కోట్లకు తగ్గాయి. 2,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్న తర్వాత ఇప్పటి వరకు 98.26% తిరిగి వచ్చాయి. ఈ నోట్లను 2023 అక్టోబర్ 7 నుంచి బ్యాంకుల ద్వారా మార్చుకునే అవకాశాన్ని ఆర్బీఐ కల్పించింది. ఆ తర్వాత నుంచి ఆర్బీఐ గుర్తింపు పొందిన కార్యాలయాల్లో మాత్రమే మార్చుకునే వెసులుబాటు ఉంది. వాటిని వ్యక్తుల పేరుపై గానీ, సంస్థల పేరుపై నేరుగా జమ చేసుకునే అవకాశాన్ని కూడా ఆర్బీఐ కల్పించింది. దీంతో పాటు ప్రజలు దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల నుంచి కూడా పంపించి నగదు తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకునే సదుపాయం ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ రోజురోజుకు కేసులు ఎక్కువవుతున్నాయి. జూన్ 2 నుంచి 8 గంటల వరకు దేశంలో క్రియాశీల కేసులు 4,000కు చేరువయ్యాయి. కేరళ, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్రలో కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కేరళ, కర్ణాటకలో కోవిడ్తో 2 చనిపోగా ఈ ఏడాదిలో దేశంలో కరోనా మరణాల సంఖ్య 32కు చేరింది. దేశంలో 3,961 క్రియాశీల కేసులు ఉండగా అత్యధికంగా కేరళలో 1,435 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 506 కేసులు ఉండగా 7 మరణించారు. ఢిల్లీలో 483, పశ్చిమ బంగాల్లో 339, గుజరాత్లో 338, తమిళనాడులో 199, ఉత్తరప్రదేశ్లో 149, ఒడిశా 12, పంజాబ్లో 6 కేసులు నమోదయ్యాయి. వేగంగా పెరుగుతున్న కోవిడ్ కేసులపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుతమున్న వేరియంట్ అంత ప్రమాదకారి కాదని వెల్లడించింది. ప్రజలు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో 16 మంది నక్సలైట్లు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. వారిలో కెర్లపెండ గ్రామ పంచాయతీకి చెందిన 9 మంది మావోయిస్టులు ఉన్నారు. వీరి లొంగుబాటుతో కెర్లపెండ గ్రామం మావోయిస్టు రహిత గ్రామంగా మారిందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన నియాద్ నెలనార్ పథకం కింద ఆ ఊరికి ₹1 కోటి విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు అందనున్నాయి. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత గ్రామంలోని నక్సలైట్లు అందరూ లొంగిపోయిన రెండో గ్రామం ఇది. లొంగిపోయిన మావోయిస్టుల్లో 6గురిపై మొత్తంగా 25 లక్షల రివార్డు ఉంది. ఈ ఏడాది ఏప్రిల్లో బడెశెట్టి గ్రామంలో 11 మంది నక్సలైట్లు లొంగిపోగా నియద్ నెలనార్ పథకాన్ని పొందిన తొలి గ్రామంగా అది పేరుగాంచింది.